కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గండేపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటించారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. దీంతో పాటు జగ్గంపేట మండలంలో 2,68,00,000 రూపాయలతో, గండేపల్లి మండలంలో 2,20,00,000తో గండేపల్లి మండలం బీటీ రోడ్డుకు సైతం శంకుస్థాపన చేశారు. మల్లిసేల, తిరుమలయపాలెం, కాట్రావులపల్లి, సీతానగరం, సింగరంపాలెం, కనుపూరు, మురారి కలవచెర్ల రహదారి పనులను శ్రీకారం చుట్టారు. ఉదయం నుంచి కూడా R&B డిపార్ట్మెంట్లో కొన్ని కోట్ల రూపాయల శాంక్షన్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవ్వడం, వాటన్నిటినీ ఈవేళ ప్రారంభించుకోవడం జరిగింది. ఆ ప్రారంభించుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా చివరగా మరి నన్నెంతో నేనెంతో అభిమానించేటటువంటి కాట్రావులపల్లి గ్రామంలో ఇవాళ మనం 2 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణాన్ని చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి మొదలుకొని మన వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు కూడా 2 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అది టెండర్ తొందరలోనే ఈ వారంలో టెండర్ అవుతుంది. ఆ కాంట్రాక్టర్ నిర్దేశించిన తర్వాత దాన్ని కూడా మనం శంకుస్థాపన చేసుకుంటాం, పని కూడా మొదలు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి రహదారి సామర్లకోట నుంచి గోకవరం వరకు ఈ రోడ్డు చాలా ప్రధానమైన రోడ్డు. మనకి అంటే జిల్లా కేంద్రానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది ముఖ్యమైనటువంటి రహదారి. ఈ రహదారిని ఎప్పుడు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి, పటిష్టంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదయం నుంచి కూడా R&B డిపార్ట్మెంట్లో